విప్లవ సాంస్కృతిక ఉద్యమ యోధుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి పోరాట జీవితం, వర్తమాన ప్రాసంగికత, ప్రాధాన్యం. పాణిగ్రాహి అమరత్వానికి 54 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోరుగడ్డగా భావించిన పలాస మండలం బొడ్డపాడులో పాణిగ్రాహి స్మారక బహిరంగ సభ నేడు అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ విప్లవకారులతో స్ఫూర్తి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఈ విప్లవకారులు అందిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో బొడ్డపాడు కార్యక్రమంలో అనేక మంది రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జిల్లా స్థాయి కళాకారులు పాల్గొని తమ సాంస్కృతిక కళా ప్రదర్శనలు ప్రదర్శించడంతో పాటు ఈ కార్యక్రమానికి బాపు మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. అలాగే ప్రజా కళా మండలి శ్రీకాకుళం జిల్లా కమిటీ అధ్యక్షులు రాపాక చిరంజీవులు పాల్గొన్నారు. ప్రముఖ వక్తలుగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, అలాగే విరసం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పాణి, ఆంధ్రప్రదేశ్ అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖరు, ప్రజా కళా మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నీలకంఠం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుంచి నేడు అర్ధరాత్రి వరకు అత్యంత వైభవంగా కళాకారుల మధ్య ఆ ఊరిలో బొడ్డపాడు గ్రామంలో అత్యంత సందడి నెలకొంది. పోరుగడ్డగా భావించిన బొడ్డపాడు గ్రామంలో అనువనువున నేడు ఆ కార్యక్రమాలు తిలకించేందుకు అభిమానులు వేల సంఖ్యలో పోటెత్తారు. ఎటు చూసిన ప్రజాజనంతో ఆ ప్రాంగణం బొడ్డపాడు ప్రాంగణం నిండిపోయింది. కెమెరామెన్ ఆసి కిషోర్ కుమార్ రెడ్డితో శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం జిల్లా. సుబ్బారావు పాణిగ్రాహి గారి అమరత్వానికి 54 సంవత్సరాలు. ఇదే రోజున ఈ రంగమెట్టియ కొండల్లో కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి, అదేవిధంగా అంకమ్మ, సరస్వతి, నిర్మల, ఉమారాణి, సాహు వీళ్ళందరూ కూడా అమరత్వం చెందిన రోజు. ఈ దుర్మార్గ పాలకులు చేస్తున్న నియంతృత్వానికి వ్యతిరేకంగా మొత్తం కష్టజీవుల పక్షాన్ని నిలబడి కవి అనేవాళ్ళు కష్టజీవులకి ఇరువైపులా ఉండాలని తన కళల్ని, కవిత్వాన్ని మొత్తం కూడా ఈరోజు ప్రజలకు అంకితం చేసిన సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వం చెంది 54 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు పోరుగడ్డ బొడ్డపాడులో ఈరోజు మీటింగ్ జరుగుతోంది. వాళ్ళ అమరత్వాన్ని కీర్తిస్తూ అది ఈ రోజు నాటికి ప్రాసంగికత ఉందా లేదా, ఈరోజు సమాజంలో విప్లవ సాంస్కృతికోద్యమం యొక్క ఆవశ్యకత ఎంత ఉందనే విషయాన్ని చర్చించడం కోసం ఈరోజు బొడ్డపాడు తన వారసత్వాన్ని అమలు చేయడంలో భాగంగా ఈరోజు మేధావుల్ని, కవుల్ని, కళాకారుల్ని, సాంస్కృతికోద్యమ మేధావుల్ని అందరూ కూడా పిలిచి ఈరోజు దాని మీద చర్చించడం చాలా గొప్ప విషయం. కాబట్టి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఉద్యమాల పురిటిగడ్డ ఉద్యానంలోని కామ్రేడ్ పాణిగ్రాహి 54వ వర్ధంతి సభ జరుపుతున్నాం. ప్రజా కళా మండలి, అరుణోదయ సంయుక్తంగా భావితర భవిష్యత్తు కోసం ఈ ఆనాటి కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి ఆశయ సాధన కోసం తన జముకు పట్టి ప్రజలను ఉత్తేజం చేసినటువంటి పాణిగ్రాహి ఆశయాల కోసం ఈరోజు 54వ వర్ధంతి సభ బొడ్డపాడులో ఘనమైన నివాళులు అర్పించడానికి అనేక ప్రాంతాల నుండి, అనేక రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రజలకు మనము స్ఫూర్తినిస్తుంది. ఈ కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి ఆశయాల కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు బొడ్డపాడులో పాణిగ్రాహి వర్ధంతి సభ నిర్వహించబోతున్నాం. పాణిగ్రాహి కానీ, శ్రీకాకుళం అమరవీరులు కానీ, భారతదేశంలో వేలాది మంది విప్లవోద్యమ అమరవీరులు కానీ వాళ్ళు గన్న కళలు నిజమయ్యేంత వరకు వాళ్ళ త్యాగం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అంతకు మించి వాళ్ళు ఏ రాజకీయాలతోటైతే ఈ బొడ్డపాడు నుంచి పాణిగ్రాహి బయలుదేరాడో, శ్రీకాకుళ విప్లవోద్యమం జరిగిందో, ఆ శ్రీకాకుళ విప్లవోద్యమ కర్తవ్యాలు భారతదేశంలో ఇంకా పరిపూర్తి కాలేదు. వాటిని విజయవంతం చేయవలసిన అవసరం ఉన్నది. సన్నశెట్టి రాజశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు బొడ్డపాడు గ్రామంలో సుబ్బారావు పాణిగ్రాహి 54వ స్మారక సభ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రత్యేక సభ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి కొంత సమాచారాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. సుబ్బారావు పాణిగ్రాహి అంటే కన్ను గన్ను పట్టి విప్లవ చైతన్యం కలిగించి విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో వీరయోధునిగా నిలిచినటువంటి చరిత్రకారుడు, కవి, కళాకారులు, పాలకుల ఎంగిలి మెతుకులు ఆశించిన ఈ రోజుల్లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులతో విర్రవీగిన వాళ్ళంతా
విప్లవ ముసుగులో కూడా విప్లవ చైతన్య వెదజల్లే వీరులుగా చెప్పుకునే వాళ్ళు కూడా పాలకులు సిరే ఎంగిలి మెతుకులు ఆశించి దాసోహమైనటువంటి దౌర్భాగ్య వర్తమానంలో పాణిగ్రహి 54 సంవత్సరాలు ఈ సమాజం చేసిన సవాళ్లు వర్తమానం తన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. Please like, share, subscribe our channel.